అప్పులేంటి, మన పైన ఉన్న కేసులేంటి, అవన్నీ రాసి ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. ఆ ఎఫిడవిట్ లో 28 420 కేసులున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్. ఆయన ఒక 420 అయితే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక 840. పేరుకే సలహాదారుడు గాని ఇచ్చేవన్నీ పనికిమాల సలహాలు. ఆ సలహాలు ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ఖజానా నుంచి 150 కోట్ల రూపాయలు జీతంగా తీసుకున్నాడు. ఈ బ్రోకరు ఈ రోజు ఏకంగా 2 ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నాడు. ఒక ఓటు నా నియోజకవర్గం మంగళగిరిలో, 2వ ఓటు పొన్నూరు నియోజకవర్గంలో. అప్పుడు నాకు అర్థమైంది, ఈ దొంగ ఓట్లు వేసి గెలిచేదానికి ప్రయత్నిస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం అని. ఎంత అన్యాయమో చూడండి. ఒక ప్రభుత్వ సలహాదారుడే దొంగ ఓట్లు పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరూ ఆలోచించాలా. తిరుపతి ఉప ఎన్నికలు ఆనాడు వైకాపా ప్రభుత్వం గెలిస్తే అప్పుడే చెప్పా, వీళ్ళకి దొంగ ఓట్లున్నాయి అందుకే గెలిచారని. ఆనాడే అధికారులు చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించొద్దు, మీరు రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని. ఇప్పుడు ఏకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక డిఎస్పీ, ఒక సిఐ, ఒక ఎస్ఐ సస్పెండ్ అయ్యే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకి ఆనాడు చెప్పా, ఎర్ర బుక్కులు ఎక్కద్దండి, మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని. కొంతమంది వినలేదు, ఇప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్న 4 కుర్రోళ్ళు నన్ను కలిసి అన్న తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం కానీ నీకు జగన్ కి తేడా ఏంటి అని నన్ను అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పా, తమ్ముడు మీ లోకేష్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి, ఈ జగన్ రాజారెడ్డి రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి. ఈ లోకేష్ ప్రజల్లో తిరుగుతాడు, జగన్ పర్దాలు కట్టుకుని తిరుగుతాడు. ఈ లోకేష్ స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేస్తే జగన్ ఏకంగా 10th క్లాస్ పేపర్లు దొంగతనంతో పట్టుబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి. లోకేష్ కి క్లాస్మేట్లుంటే జగన్ కి జైలు మేట్లు ఉంటారు. ఈ జగన్ కేబినెట్ చూస్తే నాకు నవ్వేస్తుంది. వాళ్ళకి కొత్త అవార్డు వచ్చిందంట ఈ కేబినెట్ కి. కేబినెట్ అంటే మంత్రులు, వాళ్ళకు కొత్త అవార్డు వచ్చిందంట. అదేంటో తెలుసా? భారతదేశంలోనే అతి పనికి మాలవని కేబినెట్ అని ఒక సంస్థ అవార్డు ఇచ్చింది. ముఖ్యమంత్రికి అవగాహన లేదంటే మంత్రులకు అసలు లేదు. ఈ మంత్రుల పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు రాత్రి పడుకున్నప్పుడు గట్టిగా తోసి లేపితే వాళ్ళు ఏ శాఖ కూడా చెప్పుకునే పరిస్థితులు లేరు. కొన్ని ఉదాహరణలు ఇస్తా, మన కేబినెట్ పరిస్థితి ఎలా ఉందో. అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ అప్పారావు తిరుగుతాడు. అది మన ఆర్థిక శాఖ మంత్రి బుర్రకత్త బుగ్గన్న. ఇసుకల గనులు మింగేసే గనుల శాఖ మంత్రి పాపాల పెద్దిరెడ్డి. ఇంకా ఏకంగా నకిలీ మద్యంతో పాటు కోర్టులోనే దొంగతనం చేసిన వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇంకా పిల్ల కాలువలు కూడా పౌరులేని అరగంట అంబటి రాంబాబు గారు. అరగంట మర్చిపోయినారా? వీడియో చూడలేదా? మొత్తం వైరల్ అయింది కదబ్బా. అరగంట అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇంకా సొంత ఊర్లో ధాన్యం కొనుగోలు చేసినప్పుడు సంచులు ఇవ్వలేని ఎర్రి పప్ప మంత్రి, పౌరుల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు. గతంలో సన్నబియ్యం ఇవ్వమంటే సన్నబియ్యం ఇవ్వలేని సన్నబియ్యం సన్నాసి కొడాల నాని. ఇప్పుడు ఏకంగా పెట్టుబడులు తీసుకురండి, ఉద్యోగాలు కల్పించండి అని
పరిశ్రమల శాఖ మంత్రిని అడిగితే కోడి ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అని తిప్పిమని అడిగే పరిస్థితి. కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్. ఇంకా పిల్లలు బాగా చదువుతున్నారు కనుకనే ఉద్యోగాలు రావట్లేదని చెప్పే వ్యక్తి విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు. ఇది మనకున్న మంత్రివర్గం. ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాల. ఈ సైకో జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడండి. అది స్విమ్మింగ్ పూల్ పథకం. అంటే అందరూ ఈత కొట్టాలంట. వాళ్ళ నాయకులు ఊరూరు తిరుగుతూ ప్రతి ఊరికి ఒక స్విమ్మింగ్ పూల్ తీసుకొస్తా అన్నారు. అనుకున్నాం బాబు ఇది చాలా డబ్బులతో కూడింది కదా, స్విమ్మింగ్ పూల్ ఎట్లా తీసుకొస్తారనుకున్నా. తర్వాత నాయకుడిని అడిగిన, మా మంగళగిరిలో వైకాపా నాయకుడిని అడిగిన, అన్నా ఊరూరు స్విమ్మింగ్ పూల్ ఎట్లా అవుతుందంటే, అరే రోడ్లు చూసినావు కదా ఎంత పెద్ద గుంతలు ఉన్నాయో, అందుకే ఊరూరు ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తా ఉన్నా అని చెప్పాను. దాంట్లో పొరపాటున స్కూటర్ వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి లేదు. రోజుకి వందలాది మంది ఈ రోడ్ల పైన తిరిగి చనిపోయే పరిస్థితి. అంతెందుకు కనీసం 10 కిలోమీటర్లు రోడ్డు పైన ముఖ్యమంత్రి గారు ప్రయాణించట్లేదు. అమరావతిలో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే హెలికాప్టర్ వేసుకుని తిరుగుతున్నాడు. అప్పుడు ఉన్నారు కదా సలహాదారుడు సజ్జల, ఆయన అడిగాడు, ఏంటబ్బా మీరు 10 కిలోమీటర్ల రోడ్డు పైన మీరు వెళ్ళట్లేదు అని అడిగితే సజ్జల్ని రమ్మన్నాడు. గట్టిగా రెండు పీకాడు జగన్. పీకి మన రోడ్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం, అందుకే నేను హెలికాప్టర్లు వెళ్తున్నానని చెప్పిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఇంకా ఈ మధ్యన వస్తున్నా తమ్ముడు, ఇంకా అవునా నా స్పీచ్ 2 నిమిషాలు ఓపిక పట్టు. ఈ మధ్య నేను తిరుగుతుంటే ఊరూరు మా నమ్మకం నువ్వే అని బోర్డులు కనపడుతున్నాయి. ఆ బోర్డు పైన ఒక 420 ఫోటో ఉంది. ఆ 420 జగన్ నేను అడుగుతున్నా, సొంత తల్లి చెల్లి మిమ్మల్ని నమ్మట్లేదు, మేమెట్లా నమ్మాలి స్వామి అని. ఎన్నికల ముందల తల్లిని రోడ్డుపైకి అంటాడు ప్రచారం చేయమని. ఆయన జైల్లో ఉన్నప్పుడు చెల్లమ్మ పాదయాత్ర చేసింది. 2019లో ఏకంగా బస్ యాత్ర చేసి ఈయన గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన వ్యక్తి జగన్. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా. ఇంట్లో ఉన్న మహిళలకి న్యాయం చేయలేకపోతే మనకి న్యాయం చేస్తాడా ఈ జగన్ అని ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు ఏకంగా వాళ్ళ దగ్గర పేటీఎం కుక్కలు ఉన్నాయండి, వాళ్ళకి 5 రూపాయలు కొడితే చాలు ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఏకంగా షర్మిల గారి పుట్టుక గురించి పెళ్లి గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ పేటీఎం బ్యాచ్ చెప్తున్నా, మీ పేర్లు కూడా ఉన్నాయి స్వామి ఎర్ర బుక్ లో. 2 నెలలు ఓపిక పెట్టండి, మిమ్మల్ని వెంటాడుతామని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇంకా ఈ జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి మీకు జగన్ బటన్ నొక్కుతాడు, కానీ అది మీకు ఒకటే బటన్ కనపడుతుంది, అది బులుగు బటన్. పళ్ళ కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి, అది మీకు కనపడదు. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి, ఒప్పుకుంటా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి ఇంటి పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి బాధుడే బాధుడు. నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ ఉన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్, నిరుద్యోగ యువకులకి రావాల్సిన నిరుద్యోగ వృత్తి కూడా కట్, ఇంకా 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కట్,
ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ప్రజలు వస్తున్నా స్వామి, వస్తున్నా ప్రజల అరే జబర్దస్త్ ఆంటీ గురించి ఎందుకు రాబా, వదిలేసి ప్రజల పడుతున్న కష్టాలు నేరుగా నేను పాదయాత్రలో చూశా. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇస్తాం జరిగింది. దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది. అంతేకాదు ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. 5 సంవత్సరాలు పెండింగ్ పోస్టులను భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉద్యోగాలు వచ్చిన కొంచెం సమయం పడితే ప్రతి నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత బా 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రైతుల్ని ఆదుకునేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతుల పైకెత్తి చూపించండి, అందరు చూపించాలా, అందరు ఎత్తి చూపించాలా. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఎంత పదిని మర్చిపోయినా, ఏంటా హామీ నేను మర్చిపోయా, గుర్తు చేయాలి మీరు. తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలాడుతున్నారు. ఉత్తరాంధ్రాన్ని దోచేసేదానికి 3 కుటుంబాలకి లైసెన్స్ ఇచ్చారు. మొదటి కుటుంబం పేరు బొత్స, రెండో కుటుంబం పేరు విజయసాయిరెడ్డి, 3వ కుటుంబం పేరు వైవి సుబ్బారెడ్డి. వీళ్ళు ముగ్గురు కలిసి అడ్డగోలుగా ఉత్తరాంధ్రాన్ని ఈరోజు దోచేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఎక్కడ భూమి దొరికితే అక్కడ వీళ్ళు పోడు పెడతారు. చెరువులు మొత్తం నింపేసి ఏకంగా పట్టాలు సృష్టించి వాళ్ళ పేరు పైన ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళు రోడ్ మార్గంలో వెళ్ళి ఈ భవనం బాగుందంటే రాత్రికి ఆ భవనం పత్రాలు వాళ్ళ సొంత పేరు పైన మార్చుకునే పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం. అందుకే ఉత్తరాంధ్ర యువతకి నేను పిలిపిస్తున్నా, తిరుగుబాటు చేయాలి. ఈ 3 కుటుంబాన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మా చిత్తూరులో కుటుంబం ఉంది, పాపాల పెద్దిరెడ్డి అని. ఏం పెద్దిరెడ్డి? పాపాల పెద్దిరెడ్డి. ఆ కుటుంబానికి ఎంత అహంకారం అంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు హెచ్చర్లకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రామకృష్ణ గారు ఏకంగా రణస్థలం నుంచి తిరుపతికి సైకిల్ తొక్కుంటా వెళ్తుంటే పొంగనూరు నియోజకవర్గంలో ఆయన ఆపి పొంగనూరు నియోజకవర్గంలో ఎట్లా రాణిస్తాడు అంటారా? ఆ పాపాల పెద్దిరెడ్డిని చెప్తున్నా బ్రదర్, 2 నెలల్లో వడ్డీతో సహా ప్రతిదీ నేను చెల్లిస్తా. ఏమే పాపాల పెద్దిరెడ్డి, బీసీ సోదరులంటే అంత చిన్న చూపా నీకు? 2 నెలలు ఓపిక పట్టి మా బీసీ సోదరులందరూ కలిసి నీ వెన్నముక్క ఇరగొట్టే రోజులు తొందరలో రాబోతున్నాయని ఈ సభాముఖంగా బీసీ సోదరుల తరఫున నేను హామీ ఇస్తాం జరుగుతుంది. ఇంకా ఇంతే కాదు, ఆనాడు ఏమన్నాడు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణకి
ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా నేను చూసుకుంటా. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ఉద్యోగాలు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకి సైకో జగన్ అనేక హామీలు ఇచ్చారు. అవన్నీ చెప్పుకుంటా పోతే రోజంతా పడుతుంది. కొన్ని ప్రధానమైన హామీలు గుర్తు చేస్తున్నా. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నారు. ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా అని ప్రజల్ని ఆలోచించమంటున్నాం. వంశధార తోటపల్లి రైట్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ని నాగావళి కరకట్ట పనులన్నీ పూర్తి చేసి నీళ్లు అందిస్తా అన్నాడు. అక్కడ కనీసం ఒక తట్టం మొత్తన్న ఇస్తారా ఈ ప్రభుత్వం అని ప్రజలందరూ నేను ఆలోచించమంటున్నా. ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం పార్టీకి చాలా ప్రేమ. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ఉత్తరాంధ్రను అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఇక్కడ రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, హాస్టల్స్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, నిరుపేద కుటుంబాలకి పక్కా ఇల్లు కానివ్వండి, ఇవన్నీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కట్టింది. అంతెందుకు వంశధార నాగావళిని అనుసంధానం చేసిన ఘనత కూడా ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుందని ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటున్నా. ఇంకా హెచ్చర్ల నియోజకవర్గానికి వచ్చేసరికి చాలా ఘన చరిత్ర ఉన్న నియోజకవర్గం. ఆనాడు ప్రతిభా భారతి గారిని 5 సార్లు గెలిపించి ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి మొదటి దళిత మహిళా స్పీకర్ గా పంపించిన నియోజకవర్గం ఇది. అంత అద్భుతమైన గౌరవం మీరు మాకు ఇచ్చారు. 2014లో మంచి మెజారిటీతో కళా వెంకట్రావు గారిని మీరు గెలిపించారు. కళా వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఎవరు ఎంచిన విధంగా రాజీవ్ గాంధీ, ఎవరు ఎంచిన విధంగా తోటపల్లి, నారాయణపురం, వదవలస ప్రాజెక్టుని పూర్తి చేశాం. అదేవిధంగా అవసరమైన మేరకు సీసీ రోడ్లు కానీ, నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కానీ, బీటీ రోడ్లు కానీ ఆనాడు పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేశాం. అంతేకాదు ఆనాడు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కానివ్వండి, పైడ భీమవరం ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇక్కడనే ఉండి పెద్ద ఎత్తున అవి కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి కళా వెంకట్రావు గారు. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. ఏమ్మా తన్నే దున్నపోతు దగ్గరికి వెళ్తామా? దూరంగా ఉంటాం, ఎందుకబ్బా తంతుందని. కానీ అదే పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకెంత పాలిస్తామని ప్రతిసారి మనం అడుగుతాం. ఇక్కడ మీరు మొన్న గొర్రెల కిరణ్ గారిని గెలిపించారు. హెచ్చర్లలో ఏమైనా మార్పు వచ్చిందా? ఒక్క రోడ్ అని వేశారా? అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కు హెచ్చర్లని ఈ రోజు ఏకంగా అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే. ఆయన నియోజకవర్గాన్ని ఒక కేక్ కోసినట్టు కోసి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ప్రాంతాన్ని ఇచ్చి దోచుకోమని చెప్పాడు. ఒక్క ఇసుకలోనే మీ ఎమ్మెల్యే 50 కోట్ల రూపాయలు సంపాదించాడు. అంతేకాదు 4 కొండలు మింగేశాడు. అక్కడున్న గ్రావెల్ అమ్మి 75 కోట్ల రూపాయలు సంపాదించాడు. సొంత ఊరిలో ఉన్న భూములు కూడా దొంగ పత్రాలు సృష్టించి ఏకంగా భూములు కొట్టేసుకున్న వ్యక్తి ఇక్కడున్న శాసన సభ్యుడు. ఆ గ్రామస్తులకి నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఎంక్వైరీ వేసి ఆ భూములు తిరిగి మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు ఇక్కడున్న ఎమ్మెల్యే అంగన్వాడీ పోస్టులు, ఆశా వర్కర్ పోస్టులు, చివరికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా ఈ రోజు అమ్ముకునే పరిస్థితి మనందరం చూస్తాం జరిగింది. ఈరోజు నియోజకవర్గ పరిస్థితి చూస్తే చాలా బాధేస్తుంది. వైకాపా నాయకులు వాళ్ళ సొంత నాయకుల పైన మర్డర్ చేసేదాన్ని కూడా ఈరోజు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఎంపీపీ కలిసి ఏకంగా వాళ్ళ వైస్ ఎంపీపీ శంకర్ ని చంపేదానికి ప్రయత్నించారు. పాప ఆ శంకర్ ఈరోజు ఆసుపత్రిలో ఉన్నారు. వాళ్ళకు కరపత్రం ఉంది, దాని పేరేదో ఉందబ్బా, ఏంటిది ఏంటి ఆ కరపత్రం పేరేంటి? దొంగపై దగ్గర ఏముంది? దొంగ పేపర్. ఆ దొంగ పేపర్ పేరేంటి? సాక్షి. ఆ సాక్షి విలేకరుని ఈ ఎమ్మెల్యే వెంటాడి పాపం ఆ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు.
అంటే సొంత వ్యక్తుల్ని చంపేదాన్ని కూడా వెనకాడు, సొంత కరపత్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా వెంటాడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఇక్కడున్న ఎమ్మెల్యే. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా, 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి. మొదటి సంవత్సరంలో తోటపల్లి ప్రాజెక్టులో ఉన్న పెండింగ్ కాలువలన్నీ 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. హెచ్చర్లలో ఉన్న ఐఐటికి IIITకి ఆనాడు 200 ఎకరాలు కేటాయించాం. ఆ పనులను కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం. తప్పనిసరిగా అంబేద్కర్ యూనివర్సిటీలో స్టేడియం కూడా కట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా బూరగట్ల పాలెం దగ్గర ఆనాడు జట్టి కట్టేదానికి డబ్బులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది. ఆ పనులు ముందరికెళ్లకుండా ఈ ప్రభుత్వం అడ్డుపడింది. అది కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖ హామీ ఇస్తున్నా. గతంలో మత్స్యకారులకు వలలు ఇచ్చాం, ఓట్లు ఇచ్చాం, ఐస్ బాక్స్ అందజేశాం. వేత నిషేధ సమయంలో ఆనాడు మీకు పెన్షన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత సబ్సిడీ పెన్షన్ అన్ని రద్దు చేసింది. అవన్నీ మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖ హామీ ఇస్తున్నాం. ఇక్కడున్న నిరుద్యోగ యువకులు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. గతంలో అనంతపూర్కి కియా మోటార్స్ ఎట్లయితే తీసుకొచ్చామో అదే విధంగా ఉత్తరాంధ్రకి ఒక పెద్ద పరిశ్రమ తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఇప్పటికి ఒక సెజ్ ఉంది, దానికన్నా పెద్ద సెజ్ మనం కడతాం. నిరుద్యోగ యువకులకి స్థానికంలోనే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అహర్నిశలు మీరు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు. పార్టీ మారి నాయకులు వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం, ఎక్కడ లేని బలం. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు నాకు ఇచ్చారు. వాళ్ళ రుణం తీర్చుకునేదానికి 2014లో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా అందించాం. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు అందించి కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు నిరుపేద కార్యకర్తల కుటుంబాల్లో పిల్లలు చదివించాలంటే మా తల్లి భువనేశ్వరి అమ్మ ఆ బిడ్డల్ని దత్తకు తీసుకుని ఈరోజు చదివిస్తుంది. అది కార్యకర్తల పట్ల మాకున్న ప్రేమ. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మన అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది. మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టింది. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. SC ST కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. జగన్ చెప్తున్నా, పాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసులకు మేము భయపడదామా? మై డియర్ జగన్, భయం మా బయటలోనే లేదు బ్రదర్. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి నేను మూర్ఖుడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకాల్లో ఉంది. 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా అటు జన సైనికులకి ఇటు పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నాను. ఈ ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకు ఉచ్చబడుతుంది. అందుకే కోర్టుకెళ్లి లోకేష్ ప్రతి ఊర్లో ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం,
నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలనుకుంటున్నామని మెజిస్ట్రేట్ గారిని ప్రభుత్వం అడుగుతుంది. జగన్ చెప్తున్నా, ఇక్కడనే ఉన్నా బ్రదర్, హెచ్చర్లలో ఉన్నా తమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేయ. నిప్పులాగా బతకం. ఏనాడు నేను తప్పు చేయలా, నీలాగా పర్దాలు కట్టుకుని నేను ఏనాడు తిరగలేదు. నీకు దమ్మ ధైర్యం ఉంటే నువ్వు చేసిన అవినీతి పైన చర్చించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని ఎలా అర్ధరాత్రి అరెస్ట్ చేశారో మనందరం చూసాం. ఆనాడు చేయని తప్పు కోసం ఏకంగా జైలుకి పంపించింది ప్రభుత్వం. ఆ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే పవన్ అన్న నాకు ఫోన్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆయన నాకు ఆనాడు ఒకే మాట చెప్పారు, లోకేష్ ధైర్యంగా ఉండు, ఒక అన్నగా నీకు నేను అండగా నిలబడతానని ఆనాడు చెప్పారు. పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే ఏకంగా పర్మిషన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. రోడ్ మార్గంలో రావాలనుకుంటే బార్డర్లో దాదాపు 3 గంటల సేపు పవన్ కళ్యాణ్ గారిని ఆపింది ఈ ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకోని తరిమి కొట్టాలని. అందుకే ఇక్కడున్న తెలుగుదేశం జన సైనికులకి నేను పిలిపిస్తున్నా, కలిసికట్టుగా పోరాడదాం. ఈ పేటీఎం కుక్కలకి పని పాట ఉండదు. 5 రూపాయలు ఇస్తే గంతులు వేస్తారు, మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. మనందరూ అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళు చేస్తున్న పనికిమాల పోస్టులకి మనం లొంగకూడదు. కలిసికట్టుగా ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇంకా ఈరోజు శంకరామం కార్యక్రమం ద్వారా ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, మండల గ్రామ నాయకులందరికీ నేను పిలిపిస్తున్నా. మీ అందరికీ ఇప్పుడు ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్లో 25 క్యాలెండర్లు ఇట్లా కట్టేసి ఒక బంచ్ ఇచ్చాం. ఇలా 10 మీ ఇంటికి పంపిస్తాం. అంటే మీరు మోయలేరని మేము 25 ఇచ్చాం. అంటే ప్రతి క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ, మండల పార్టీ అధ్యక్షులకి ఇస్తున్నాం. ఇది వచ్చే 5 రోజుల్లో 250 గడపలు చేర్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒక పక్కన మన బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి చేర్చాలి. దానికి కారణం ఒకటే, రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ 6 హామీలు నిలబెట్టుకుంటాం. ప్రతి గడప మళ్ళీ అదే గడపకి తుక్కి మనం ఇచ్చిన హామీలు మళ్ళీ ప్రజలకి క్షమించాలి. థ్యాంక్ యూ తమ్ముడు. ఇక్కడ ఇట్లా పెట్టారు వీళ్ళు ఎవడో. ఇట్లా ఇది తీసుకెళ్ళాలి. మన ఇచ్చిన హామీలు మనం నిలబెట్టుకుంటున్నాం. మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత మన హామీలు నిలబెట్టుకున్న తర్వాత ప్రతి గడపకి వెళ్ళి చూడమ్మా, ఆనాడు మేము హామీ ఇచ్చాం, ఇదిగోండి మీ టేబుల్ పైన ఉంది, ఆ హామీలంతా మేము నిలబెట్టుకున్నాం చెప్పేదానికి ఇది మనం ఇస్తున్నాం. రెండోది అందరికి ఒక చిన్న పాకెట్ కార్డు ఇచ్చాం. ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు ఉన్నాయి. ఇది మీరు బంధువుల ఇంటికి వెళ్ళినా, టిఫిన్ షాప్కి వెళ్ళినా, టీ తాగడానికి టీ దుకాణంకి వెళ్ళినా, అక్కడ వెళ్ళి ఈ 6 హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ అందరి పైన ఉంది. అంతేకాకుండా సైకిల్ కూడా ఇచ్చాం. అది పెట్టుకుని వచ్చే 2 నెలలు మనందరం తిరగాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకా పసుపు టోపీ ఇచ్చాం, మీరందరూ ఆల్రెడీ వేసుకుని ఉన్నారు. ఇది మేము ఇచ్చే కిట్టు. తప్పనిసరిగా ప్రతి గడపకి తీసుకెళ్లి మనం ఇచ్చే కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. గతంలోనే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు చేశాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇంకా బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనకు అవకాశం వచ్చింది, మనకు వచ్చిన సమయం మనం సరిగా వినియోగించుకోలేకపోయాం. ఇప్పుడు అందుకే ఆ ప్రోగ్రాం అయింది. ఇక్కడ క్లస్టర్, యూనిట్, బూత్లు అందరికీ నేను చెప్తున్నా, బాబు సూపర్ 6 ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది.
మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదికమైన పెద్దల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతక్కుండా వచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఎవరి బూత్ లో అయితే బాగా పనిచేస్తారో, ఎవరి బూత్ లో అయితే ఇచ్చిన కార్యక్రమాలు బాగా చేస్తారో వాళ్ళకే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పని చేయకుండా నాతో ఫోటోలు దిగితే కుదరదు స్వామి, కుదరదు. పని చేయాలా, ప్రతి క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ తిరగాల. ఎవరైతే బాగా చేస్తారో నాకు ఫోన్లో కనపడుతుంది. కల్లా వెంకటరావు గారికి ఇప్పుడే చూపించాను నా ఫోన్లో, గురువు గారికి ఇప్పుడే చూపించాను నా ఫోన్లో. గుర్తుపెట్టుకోండి, ఎవరు పని చేశాడో ఎవరు పని చేయలేదో నాకు తెలుసు. మరి ఇక్కడ పేర్లు పిలిస్తే బాగుంటుందని నేను పిలవట్లేదు. మీరు చాలా సీరియస్ గా తీసుకుని ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన హెచ్చర్ల కార్యకర్తలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య. మీ అందరి బాలయ్య నాకొక్కడికే ముద్దల మావయ్య. తెలియదు ఏంటనా?